మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నాను అనమాట. చెన్నైలో ఉంటే మీ అందరికి తెలిసిందే 24 క్రాఫ్ట్ సంబంధించిన ప్రతి టెక్నీషియన్ ఎప్పటికప్పుడు మళ్ళీ స్క్రీన్ ముందుకి తీసుకొచ్చి వాళ్ళ మంచి మంచి అనుభూతుల్ని మళ్ళీ ఇంకొకసారి మనకి షేర్ చేసుకునే విధంగా ఎప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఆదరిస్తున్న మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజెంట్ నేను ఒక డైరెక్టర్, ఒక యాక్టర్, ఒక కంపోజర్, ఒక స్క్రీన్ రైటర్ అండ్ ఒక హీరో, ఒక ఫిలిం ప్రొడ్యూసర్, అది కాదు అన్ని రకాల దానిలో ఆయన అంటూ ఏంటో, ఆయన టాలెంట్ ఏంటో చూపించిన గ్రేట్ తమిళ్ హీరో, డైరెక్టర్, రైటర్, కంపోజర్ సో భాగ్యరాజ్ గారు అనమాట. సో భాగ్యరాజ్ గారు ఇంతవరకు తెలుగులో ఏ ఇంటర్వ్యూ లేదు, ఇదే ఫస్ట్ టైం ఆయన ఇంటర్వ్యూ ఇవ్వటం. సో స్టార్టింగ్ లో చూశారు కదా, అమరావతి అంటే వాళ్ళ అమ్మగారి పేరండి, అమరావతి అమ్మ. సో అందుకని ఇంటికి అమరావతి అని పెట్టుకున్నారు ఆయన. లోపలికి వెళ్దాం, ఎందుకంటే భాగ్యరాజ్ గారు 70s, 80s, 90s ఒక 3 decades తమిళ ఇండస్ట్రీని షేక్ చేశారని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద హీరోలకి ధీటుగా ఆయన సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వటం, ఆయన సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అవ్వటం. ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారు కూడా ప్రశంసించారు ఆయన ఒకసారి. దక్షిణాదిలో ఇంతకన్నా గొప్ప స్క్రీన్ రైటర్ని నేను చూడలేదని చెప్పేసి ఒక అవార్డ్ ఫంక్షన్లో చిరంజీవి గారు సంబోధించడం నిజంగా ఎంత గొప్ప విషయం అంటారు. ఎందుకంటే ఆయన టాలెంట్ అది కాబట్టి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. సో తమిళనాడులో మీరు చూసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక కోయిల్ అంటే టెంపుల్ ఉంటుంది. సో వినాయకుడు, అమ్మవారు, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు పెట్టుకుంటారు. మన భాగ్యరాజ్ గారి ఇంట్లో కూడా చూడండి, ఒక చిన్న వినాయకుడు కింద ఒక దేవత లాంటి ఒక విగ్రహం లాంటిది పెట్టుకొని డైలీ పూజలు జరుగుతూనే ఉంటాయి. పూజ చేసిన తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అండ్ ముఖ్యంగా తెలుగులో కొన్ని సినిమాలు కూడా ఆయన తర్వాత చేశారు. 35 చిన్న ప్రేమ కథలు, మేము వయసుకు వచ్చాం. సో ఇలాంటివి కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఆయన. బట్ తమిళ్లో చాలా బిజీ డైరెక్టర్, యాక్టర్ అనమాట. బట్ ఇలాంటి ఒక స్క్రీన్ రైటర్ లేరు అని చిరంజీవి గారు చెప్పారు అంటే ఆయనలో ఉన్న టాలెంట్ ఏంటో ఒకసారి ఆలోచించండి. చాలా మంది తెలుగు రైటర్స్ నాకు చెప్పారు, చెన్నై వెళ్ళినప్పుడు భాగ్యరాజ్ గారిని ఒక్కసారి ట్రై చేయండి, ఆయన అనుభూతులు ఒక్కసారి తెలుగు స్క్రీన్కి తెలుగు వారు తెలుసుకునే విధంగా చెప్తే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడున్న కొత్త జనరేషన్ కూడా చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి అని చెప్పారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఈయనే భాగ్యరాజ్ గారు. సో భాగ్యరాజ్ గారు తెలుగులో తక్కువ చేసినప్పటికి కూడా ఆయన తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరండి, అందరూ కూడా ఆయన తెలిసిన వాళ్ళే ఉంటారు. సో భాగ్యరాజ్ గారు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ ఆయన ఆఫీస్ రూమ్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఎంత బాగా బుక్స్ చదువుతారంటే భాగ్యరాజ్ గారు. సో ఇంత బుక్స్ చదువుకోబట్టే ఆయన మంచి మంచి కథలు రాయగలిగారు అండ్ మంచి సినిమాలు చేయగలిగారు. అండ్ మీకు రాగానే కనిపిస్తుంది అక్కడ భారతీ రాజా గారు అండ్ భాగ్యరాజ్ గారు, సో ఆయన గురువు అనమాట. తర్వాత ఎంజీఆర్ గారు, భాగ్యరాజ్ గారు, ఇక్కడ వాళ్ళ అమ్మగారు కనిపిస్తున్నారు. సో కంప్లీట్గా తమిళనాడులో ఉన్న కల్చర్ ఏంటంటే పూజ చేయకుండా, దేవుణ్ణి మొక్కకుండా ఎక్కడికి వెళ్ళరండి వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ ట్రాలీలలో, బ్యాగ్స్లో కూడా దేవుళ్ళని వాళ్ళు క్యారీ చేసి అక్కడ షూటింగ్ లొకేషన్స్కి వచ్చి నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. చూడండి ఎంతగా వాళ్ళు దేవుణ్ణి పూజిస్తారు అంటే అంతగా పూజిస్తారు. ఇక్కడ కొన్ని ఆయనకు సంబంధించిన అవార్డ్స్ అన్నీ ఉన్నాయి చూడండి మీరు. భాగ్యరాజ్ గారు అవార్డ్స్ అన్నీ కొన్ని ఇక్కడ. భాగ్యరాజ్ గారు యంగ్లో ఉన్నప్పుడు మీ అందరికీ తమిళ సినిమాలు కొంతమంది చూసే వాళ్ళకి అలవాటు ఉంటే, కొంతమంది హీరోలని బాగా ఇష్టపడతాం. మనం లాంగ్వేజ్కి సంబంధం లేకుండా మనం సినిమాలు చూస్తాం. అలా సినిమాలు చూసే వాళ్ళల్లో ఈయన ఎప్పుడు ఉంటారు భాగ్యరాజ్ గారు. ఆయన సినిమాలు అంత బాగుంటాయి అన్నమాట. సో కంప్లీట్గా బుక్స్తో నిండిపోయింది ఇక్కడ అంతా కూడా. సో ఒకసారి పైన భాగ్యరాజ్ గారు ఇల్లు
ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. ఒకసారి పైకి వెళ్దాం ఒకసారి. సో ఫైనల్ గా భాగ్యరాజ్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మీ వెనక కనిపిస్తున్నారు, అంటే నా వెనక కనిపిస్తున్నారు సింగం. సో టైగర్ ఇవాళ నేను చూడండి కావాలని ఈ షర్ట్ వేసుకొని వచ్చాను. సార్ ఈ షర్ట్ చూడండి, ఏం కనిపిస్తుంది మీకు? అది టైగర్ లేదు, సమ్ టైమ్స్ డాగ్స్ కూడా మరి లేదు చెప్తున్నా. టైగర్ సార్, టైగరే. టైగర్. ఓ దట్స్ ద రీజన్. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ టు యూ. అందరికీ నేను కూడా నమస్కారం చెప్పుకున్నాను. యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ అనమాట. ఫస్ట్ టైం ఇంట్లోకి ఒక తెలుగు మీడియా వచ్చింది. సో ఏం చెప్తారో ఆయన మాటలను తెలుసుకున్నాను. సార్ ఫస్ట్ మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఒక టెంపుల్కి వచ్చిన వైబ్ ఉంది. ఎందుకని ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి? ఎవరిది ఇదంతా? మేడం టేస్టా, మీ టేస్టా? రూమ్ మొత్తం వాళ్ళ టేస్టే. ఓకే. ఇంట్లో ఉండేదన్నీ మొత్తం మనం జస్ట్ ఇల్లు కట్టేటప్పుడు వచ్చి స్టార్టింగ్ చూసా అని ఫైనల్ చూసా, అంతే అంతే అంతే. మిగతా అన్నీ వాళ్ళదే. ఓకే సూపర్. సో నిజంగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సార్ అన్నీ కూడా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంట్లో అన్నీ కూడా. సో ఇది పూజ రూము. సో ప్రతి చోట చూడండి ఎంత హెవీగా ఉన్నాయో. తమిళనాడు అంటేనే అలా ఉంటుంది, బట్ మనం ఎక్స్పెక్ట్ చేయం సినిమా వాళ్ళ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా, ఇంత స్పిరిచువల్గా ఉంటారా అని అనుకుంటాం, కానీ ఇక్కడికి వస్తే అర్థం వాళ్ళు మనుషులే కదా, మామూలు మనుషులే. సినిమా వాళ్ళంటే గొప్పగా వేరే డిఫరెంట్ లేదు. సో కంప్లీట్ ఫ్యామిలీ పిక్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. సార్ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉన్నారు ప్లీజ్? సో భాగ్యరాజ్ గారు, పూర్ణిమ భాగ్యరాజ్ గారు, శాంతాను భాగ్యరాజ్ గారు ఆ పక్కన కనిపిస్తున్నారు. గ్రాండ్సన్ ఉన్నాడు కదా, వాడిని దీంట్లో అట్లా దూరిగిరి కింద పడిపోతుందని చెప్పి దానికి వసలు ఇదన్నీ ఇంత ఇది చేసి పెట్టారు. లేకుండా ఈ మధ్యలో ఏదైనా విసిరుతుండే వాడే కింద దిగుతుండే, దానికి వసలు ఇదన్నీ రెడీ చేసి పెట్టాను. ఓకే 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 ఓకే. మీ డాటరా సార్? మా డాటర్ పారిజాతం, ఆవిడ కొడుకే. ఓకే. గ్రాండ్సన్. సో కిక్కీ అంటే మీ అందరికి తెలుసు, చాలా పెద్ద యాంకర్, మంచి యాంకర్, చాలా బాగా హోస్ట్ చేస్తారు, మంచి పేరు ఉంది తమిళనాడులో. బృందా మేడం, కళా మాస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ సిస్టర్ డాటర్. సో మన పెట్టినట్టు అనమాట యాంకర్స్. సో కంప్లీట్ ఫ్యామిలీ. శాంతానం అన్నది చాలా పిక్చర్స్లో మీరు చూసే ఉంటారు. రీసెంట్గా తెలుగు పిక్చర్ కూడా ఒకటి వచ్చింది మనకి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అనమాట. నా రూమ్లో మాత్రం అక్కడ కింద ఎక్కువ ఈ ఆంజనేయులు, సిద్ధార్థ్, బుద్ధుడు, అవునా, ఈ స్టాచ్యూ ఎక్కువ ఉండదు. అవునా? వచ్చేవాళ్ళు ఎవరినాళ్ళు ఏదైనా మరి కొత్తగా. సో మీకు ఒకసారి లోపలికి వస్తే ఇక్కడ కనిపిస్తుంది 1980s రీయూనియన్. సో పిల్లల్లాగా అయిపోతారు వాళ్ళంతా. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 80% నేను ఇంటర్వ్యూస్ చేసేసా అందరితో. సో భలే ఉంటుంది వీళ్ళది. 3 days మొత్తం? 2 days. 2 days. ఓకే. సో ఇక్కడ ఉన్నారు చూడండి భాగ్యరాజ్ సార్, ఈ పైనే ఉన్నారు పూర్ణిమ భాగ్యరాజ్ సార్, హస్బెండ్ వైఫ్. చాలా తక్కువ మందికి దొరుకుతుంది 1980s లో రీయూనియన్ లో ఉన్న ఆర్టిస్టుల్లో వాళ్ళిద్దరూ ఉన్నారు అనమాట. ఏది చేయాలన్నా కష్టంగా ఉంటుంది. సో నాకు తెలిసి మీ ఇద్దరే కదా సార్ హస్బెండ్ వైఫ్? మళ్ళీ మర్చిపోయారు, రాధిక గారు, శరత్ కుమార్ సార్ ఉన్నారు. మీ ఇద్దరు కపుల్స్ అంటే మీ ఇద్దరు అంతే. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ పిక్చర్ ఉంది, రీసెంట్ పిక్చర్ మీరు చూడొచ్చు. సో అప్పుడు యంగ్ లో, ఇప్పుడు యంగ్ గానే ఉన్నారండి, అది వేరే విషయం. సో కంప్లీట్ గా. సో ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేస్తారు? కింద ఆఫీసా, పైన ఇల్లా, లేకపోతే పైన గెస్ట్ వచ్చేటప్పుడు ఉంటే ఇక్కడ, మిగతా టైం అని నేను ఆఫీసులో కింద కూర్చుంటారు. ఓకే. సో పైన అంతా మీ రికార్డింగ్ స్టూడియో అనేది వాళ్ళకి ఆఫీస్ ఉన్నది పైకి. దాని తర్వాత నేను ఇక్కడ ఉంటున్నా, సెకండ్ ఫ్లోర్ లో వచ్చి సన్న డాటర్లా వాళ్ళు అక్కడికి సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్నారు అంతే. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లేదు, ఫోర్త్ అనేది మామూలు ఇదే పార్టీ ఏరియా అంతే. వాళ్ళదే ఎక్కువ, అది అక్కడ కూర్చుండేది. ఇంత పెద్ద ఇల్లు కట్టారు కానీ ఇంట్లో అసలు మీరు తిరుగుతారా మొత్తం? ఓన్లీ మీ బెడ్రూమ్, లిఫ్ట్, ఆఫీస్ అంతే కదా?
లేదు, గెస్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చి రావటం, మళ్ళీ ఆఫీసులో పైకి వెళ్ళేది. ఇప్పుడు ఆఫీస్ మనుషులు వస్తున్నారు కదా, ఓకే అప్పుడు పైకి వెళ్ళటం. సూపర్. సో ఇది పెయింటింగ్ ఎక్కడ సార్? బాగుంది ఇది. ఇది పూర్ణిమ ఉంది ఎక్కడంటే ఇలా, ఇది చాలా బిగినింగ్ నుంచి ఉంటుంది. బట్ నాకు దీంట్లో పెద్ద ఇది ఏంటంటే కొంచెం కూడా సమ్ టైం పట్టేటప్పుడు ఇది అవుతుంది కదా, అవును, కొంచెం కలర్ అదన్నీ ఏం లేకుండా బిగినింగ్ నుంచి ఇది అదే అలాగనే ఉంది. అవునా? ఓకే. పూర్ణిమకి ఐ థింక్ మోర్ దెన్ 15-20 years. 20 years నుంచి. వావ్, ఏం కలర్స్ తో వేసారు, నో చేంజ్ అంట అసలు. ఇది సూపర్, చాలా అద్భుతంగా ఉంది. సో నిజంగా భాగ్యరాజ్ సార్ని చాలా చాలా క్వశ్చన్స్ అడగాలని నా మైండ్ లో ఉంది, నా మనసులో ఉంది. ఎంతమంది రైటర్స్ ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ కూడా పంపించారు. డెఫినెట్ గా భాగ్యరాజ్ సార్ని ఇవన్నీ అడగండి, బాగుంటుంది. తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి అని చెప్పారు. ఆ ఛాన్స్ మనకి ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో ప్లీజ్ తెలుగు వ్యూవర్స్ అందరికి చెప్పాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.